చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి తయారైందంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని ఆశించాం, అట్లాంటిదేమీ లేకపోగా అవినీతి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తున్నా ఏసీబీ కట్టడి చేయడం లేదు, ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా, ముందు డబ్బులు ఇస్తేనే పని చేస్తా ఉన్నట్టుగా అధికారులు తయారయ్యారు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే లంచాల్లో వాటాలు పంచుకోవడం మినహా కట్టడి చేయడం లేదంటూ వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ తీరుతెన్నుల మీద మండిపడ్డారు. అధికారుల వద్దకు ప్రభుత్వ పని కోసం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు డబ్బు చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇలా అన్నింటా ఈ పరిస్థితుందన్నారు. వరదరాజుల రెడ్డి ఇంకా ఏమన్నారంటే, ఇటీవల కాలంలో గోపవరం, కొత్తపల్లి పంచాయతీల్లో వీధుల్లో ఊడ్చేందుకు కొంతమంది సిబ్బంది నియమించారు. వాళ్ళకి 4 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు నెల నెలా జీతాలు తీసుకుంటుండగా వీళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? పారిశుద్ధ్య కార్మికులు చేసే పని మనం చేయలేము, అయినా వాళ్ళకి నెల నెలా జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడం లేదు. పైగా జీతాలు ఇచ్చే విషయంలో మనకి ఏమైనా వస్తుందా అనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరు. పొద్దుటూరులో క్రికెట్ బెట్టింగు, గంజాయి, గుట్కా, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇది వేలాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య. అధికారులు ఇలా తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఈ మధ్య అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి దొంగ డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చినాయి. దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? సబ్ రిజిస్ట్రార్లు కూడా దొంగ రిజిస్ట్రేషన్ మీద పోలీసులు ఫిర్యాదు చేయడం లేదు, పోలీసుల దృష్టికి వెళ్ళిన చర్యలు లేవు అని ప్రకటించారు. నిన్ననే అఖిలప్రియ అహోబిలం మఠం వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆమెను పిలిపించి మరీ చెప్పారు. పేపర్లు తేడా ఉన్నాయంటే ఆ డాక్యుమెంట్లే తీసుకొచ్చి లిఖితపూర్వకంగా నీవు తప్పించి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. ఇప్పుడు వరదరాజుల రెడ్డిని కూడా మళ్ళీ పిలిచి ఏమైనా వార్నింగ్ ఇస్తారో చూడాలి.